మరి ఇప్పుడు 1,00,000 మంది ఆ బాధ అనుభవిస్తుంటే 1,01 వాడు కూడా ఖచ్చితంగా అదే అనుకుంటాడు. ఇంతమంది అనుభవిస్తున్నప్పుడు మనం ఒక లెక్క ఏముంది తీ అని దులిపేసుకొని వెళ్ళిపోతాడు. కానీ అంబేద్కర్ అలా రాజీ పడలా. అంబేద్కర్ మహనీయుడు అలా రాజీ పడలా. ఆయన ఏమన్నాడో తెలుసా? నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ అన్యాయాన్ని నేను సహించలేను. నా బ్రతుకు మొత్తాన్ని పణంగా పెట్టైనా సరే, నా జీవితాన్ని అంకితం చేసైనా సరే, నా జాతికి ఈ అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనం నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. క్లాస్ రూమ్లో ఆయన కూర్చుంటే ఎవ్వడూ పరిష్కరించలేని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు. కానీ ఆయన మాత్రం లాస్ట్ కూర్చోవాలి. ఆయనకు దప్పిక అయితే మిగిలిన పిల్లలేమో వెళ్ళి గ్లాసు కుండలో ముంచుకొని తాగొచ్చు. కానీ ఆయనకు దప్పిక అయితే ఆయన కుండ దగ్గరకు దూరంగా వెళ్ళి నిలబడి నీళ్ళని చెప్పాలి. అప్పుడు కాడగంట ఉంటుంది, కాడగంట సాంబారు గంట అంటారు, ఐడియా ఉందా? పాపం అందరి పిల్లల్లో ఆయన ఒక పిల్లోడు. ఎవరూ చెప్పలేని లెక్కలు ఆయన చెప్తాడు. ఎవరు ఆన్సర్ ఇవ్వలేని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇస్తాడు. క్లాస్ ఫస్ట్. కానీ తాగే నీళ్లను కూడా ఆయన తాగనిలా. మిగిలిన పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు. నన్ను ఎందుకు తాగనియరు మాస్టర్ అంటే, అరే నువ్వు అంటరాని జాతిలో పుట్టావు. ఒకసారి వెళ్ళి ఆయన అలాగ తీసుకున్నందుకు సారు కొడతాడు. నీకు దప్పికైతే నన్ను అడగాలి, నేను వచ్చి పోస్తాను. దోశలు పట్టుకుంటే ఆ కాడగంట తీసుకొని ఆ దోశట్లో పోస్తే తాగుతాడు. పోయే దారిలో ఒక చోట మంచినీళ్ళు అవుతాయి ఆయనకి. మంచినీళ్ళు అయినప్పుడు ఒక బావి